హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను హాసిని. మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హాయ్ విజ్ఞాన్ గారు. హాయ్ విజ్ఞాన్ గారు, ఇప్పుడు చూసుకుంటే మనం ఆదిపురుష్ మూవీ కోసం చాలా హైప్ క్రియేట్ అయింది. మొత్తం భారతదేశం అంతా కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఆ మూవీ కోసం. కానీ మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ చాలా అది నిజమా వాస్తవమా అబద్ధం అనేది తెలియదు. కానీ చాలా ఇలానే రావాలి అని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్ళడం ఇవన్నీ కామన్, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఒక సినిమాకి వెళ్తూ కూడా వస్త్రధరణ కూడా అర్ధనగ్నంగా, అంటే పైన కండువ వేసుకుని కింద పంచె కట్టుకుని రావాలి అంటున్నారు. చెప్పులు వేసుకోవద్దు అంటున్నారు. మద్యపానం అంటే మనకు తెలుస్తుంది, అట్లీస్ట్ చెక్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మద్యపానం చేయొద్దన్నారు, అది ఓకే. నాన్ వెజ్ తినద్దు అన్నారు, అది మనం అందరినీ చెక్ చేయలేం, మనకు తెలియదు ఎవరేం తినొస్తారో మనం చూడలేం. సో అలా రావాలి అంటున్నారు. నెక్స్ట్ థియేటర్కి వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొట్టాలి స్క్రీన్ ముందు కుదిరితే అంటున్నారు. చిన్న థియేటర్స్లో అయితే అవి అవుతాయి, కానీ మల్టీప్లెక్స్ లాంటి థియేటర్స్లో మనం వాటర్ బాటిల్ కూడా లోపలికి ఎలవ్ చేయరు. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి అని చెప్పి ఇలాంటి కండిషన్స్ అన్ని పెడుతున్నారంటారు. ఫస్ట్ నెంబర్ 1, అక్కడ జరిగేది ఒక సినిమా స్క్రీనింగ్ మాత్రమే. ఎస్, మీకు ఇన్ని కట్టుబాట్లు ఉంటే రాకండి థియేటర్కి, చూడకండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. అంటే ఇంతకుముందు కూడా చాలా ఇట్లాంటివి వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. అవన్నీ కూడా యూనిట్ మెంబర్స్ మేమేం చెప్పలేదు, మాకు తెలియదు వీళ్ళు వస్తున్నారు అన్నారు. కానీ ఇది కూడా యూనిట్ మెంబర్స్ ఏం చెప్పాల. ఓకే, రామభక్తులు వాళ్ళంతట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎమోషనల్గా పెట్టుకున్నారనమాట కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్. జై శ్రీరామ్ అనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు దెమ్సెల్ఫ్ క్రియేటెడ్ దిస్ అనమాట. అయితే దీంట్లో అలా కట్టుబాట్లు బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. కొన్ని నాకు నచ్చాయి కూడా, నేను నిజంగా చెప్తా. బాగున్నాయి, కానీ పాటించడానికి అది అదే పాటించడానికైనా దేనికైనా బాగున్నాయి. ఇప్పుడు ఒకటొకటి ఆర్డర్లో చెప్పుకుంటే, ఫస్ట్ మద్యం తాగి థియేటర్లోకి వెళ్ళకూడదు అన్నారు. మద్యం తాగి రామాయణమే కాదు, ఏ సినిమా కూడా థియేటర్కి వస్తే ఏదో న్యూసెన్స్ అవుతుంది. మంచి పద్ధతే కదా, అది చెక్ చేసి పంపించడానికి ఛాన్స్ ఉంది కూడా. వాట్ ఎవర్ చెక్ చేసినా చేయకపోయినా తాగుపోతాడు థియేటర్లోకి వస్తే ఏదో ఒక న్యూసెన్స్ ఉంటుంది. గుడిలోకే కాదు, నాట్ ఓన్లీ థియేటర్, ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా ఏదైనా న్యూసెన్సే. తాగి రాకండి అన్నాడు, మంచి విషయమే చెప్పాడుగా. నీకు అంతగా తాగాలంటే ఇంటికి వెళ్ళాక రాత్రి తాగి చావు, వద్దు అన్నాడు. సరే. అండ్ అలాగే ఇంకొకటి, మాంసాహారం తిని రాకూడదు అన్నారు. ఇది ఒక పాయింట్ని నోట్ చేసుకోండి. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పారులే, అయినప్పటికీ కూడా మాంసాహారం తిని రాకూడదు. అయితే ఇప్పుడు ఇంటర్వెల్లో ఫ్రాంకీస్ అమ్మకూడదుగా. అవును, అమ్మకూడదు. టిప్స్ ఫ్రాంకీ మొత్తం అవే కదా మనకి, చెట్టినాడు చికెన్ అది నాకు మెను కూడా తెలుసు, కొంచెం అయ్యే ఉంటాయి, తినకూడదు. షుడ్ నాట్ సెల్ పిజ్జాస్ ఆర్ బర్గర్స్ విత్ నాన్ వెజ్. అండ్ ఈవెన్ ఎగ్ యూ కాంట్. బేకరీ ఐటమ్స్ కూడా అమ్మొద్దుగా, బికాస్ ఎగ్ ఉంటుంది మరి. షుడ్ నాట్ సెల్ దెమ్. సో ఇవి అసలు అమ్మకూడదు. పానకం పెట్టి అమ్మాలి అక్కడ కూడా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు థియేటర్లో జరిగే ఫుడ్ అంతా కూడా బయట ఎక్కడో వండుకొని అక్కడ షోకేజ్లో పెట్టేవే, వాళ్ళ డబ్బాలలో తెచ్చి. కొన్ని మల్టీప్లెక్స్లో కిచెన్స్ ఉంటాయి, కింద KFC ఉంటుంది, పైన థియేటర్ ఉంటుంది. వండొద్దు మరి ఆ రోజు. ఆ సినిమా ఆడినన్ని రోజులు అసలు ఆ మాల్కి నాన్ వెజ్ రాకూడదు. మాల్లో నాన్ వెజ్ వచ్చిందంటే పైన గుడిని కింద నాన్ వెజ్ పెడతావా నువ్వు? ఇచ్చా నీకేమైనా? నో, షుడ్ నాట్ డూ దట్. సరే, అవన్నీ చేయకూడదు. సో ఇది అయ్యే పని కాదు కదా, జీరో. కష్టం. తాగకుండా రమ్మని మంచి పద్ధతి అది చెప్పడం. నువ్వు నిజం నాట్ ఓన్లీ ఆదిపురుష్, ఏ సినిమాకైనా సరే నువ్వు తాగి రాకు. మొదటి రోజు ఫ్యాన్స్ గగ్గోలు ఉంటుంది, ఎవడో నీకు చెయ్యో కాలు తగిలిస్తాడు. ఆల్రెడీ తాగుంటావు కాబట్టి ఆవేశంలో వాడిని కొడతావు, వాడిని నిన్ను కొడతాడు, గొడవలు అవుతాయి. అది వద్దు. అండ్ నెక్స్ట్ అలాగే చెప్పులు కూడా వేసుకొని రాకూడదు అన్నారు. ఎక్కడెక్కడ చెప్పులు వేసుకొని థియేటర్లోకి రాకూడదు అని అన్నారు. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్ళకూడదు అనేది మనకి అది ఉంది, గుడిలో అదే స్టాండర్డ్స్ పెడుతుంటారు. ఇది నేను ఎప్పటి నుంచో కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే గుడి ప్రాంగణం నిజంగా నీకు అక్కడ ముల్లో ముతకో ఏమీ లేకుండా, కాలుకి ఏమీ అంటకుండా శుభ్రంగా ఉంటూ హైజీనిక్గా ఉంటే నీ పాదరక్షలు, చెప్పులు అనేవి ఇట్స్ నాట్ అసహ్యకరమైనది ఇంకేదో కాదు. పాదరక్షలు మనిషికి బట్టలు ఎలాగో చెప్పులు అలాగే. ఒక
ఒక రక్షణ. టోపీ పైన టోపీ ఎలాగో ఎండ నుంచి రక్షణ, కింద కూడా అదే ఏమేమో ఉంటాయి, ఏది పడితే తొక్కుతూ ఉంటాం చండాలంగా, దానికి ఒక రక్షణ చెప్పులు అంతే. అది దీని గురించి ఇప్పుడు ఆర్టిస్టులు అయినా స్క్రీన్ మీద కనిపించేంత సేపే చెప్పులు లేకుండా కనిపిస్తారు. వాళ్ళు పక్కకి వెళ్ళారంటే వాళ్ళు కూడా చెప్పులు వేసుకునే చేస్తుంటారు ఆ షూట్ టైంలో కూడా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఈ మూడిటి విషయాలకు వస్తే, చెప్పులు, నాన్ వెజ్ అండ్ ఇవన్నీ ఈ వ్యవహారాలు, మాంసాహారం గురించి మాట్లాడుకుంటే, కొన్ని గ్రామ దేవతలు, సమ్మక్క సారక్క లాంటి దేవతలకి దేవుళ్ళ దగ్గరే మందుసార పోస్తారు, నాన్ వెజ్ తింటారు. సో ఇది ఎక్కువ మంది అయితే నాకు తెలిసినంత వరకు పాటించరు, అంత అవసరం లేదు. దేవుడు ఎప్పుడు నేను నాన్ వెజ్ తినొద్దని చెప్పాల. అండ్ ఇంకొకటి, శ్రీరాముడు నాన్ వెజ్ తినడం నీకేమన్నా తెలుసా? ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు చేపను తిన్నాడు అంటారు, దాని గురించి. నాట్ ఓన్లీ చేప, అసలు జింకను ఎందుకు వేటాడాడు? ఓకే, అంటే ఎక్కడో విన్నాను, అది ఎంతవరకు జింకను ఎందుకు వేటాడాడు అసలు? ఆడుకోవడానికి అయి ఉండొచ్చు కదా. జింకను ఆడుకోవడానికి పట్టుకొస్తారు కానీ వేటాడతారా? ఒక రాజు వేటకి, అతను ఒక రాజు, క్షత్రియ పుత్రుడు. రాజులు 100% నాన్ వెజ్ తింటారు, పెద్ద విషయం ఏం కాదు అది. దే విల్ ఈట్, వాళ్ళకి అది కావాలి, యుద్ధంలో దృఢత్వం కోసమో దేనికోసం వాళ్ళని తింటారు, జింక మాంసం అన్నీ తింటారు వాళ్ళు. సో ఇది కూడా జీరో, దీంట్లో కూడా మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, థియేటర్ లోపల జై శ్రీరామే అనండి తప్ప నటీనటుల పేర్లు వాడొద్దు అన్నారు. ఇది నాకు పద్ధతిగానే అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఆగుతారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ప్రభాస్ అంటారే తప్ప జై శ్రీరామ్ అనండి అని వీళ్ళు చెప్పారు. అది వాడి ఎమోషన్. వాడు పొరపాటున ప్రభాస్ అంటే మరి జై శ్రీరాముడు వచ్చి మొహం పలురాలలా అయ్య బాబోయ్, అది నాకు తెలియదు. మరి దీనివల్ల గొడవలు అయ్యే ఛాన్స్ లేదు. నటీనటుల పాత్రల పేర్లు చెప్పవద్దు అంటే అలాంటప్పుడు ప్రభాస్ ని పెట్టి తీయాల్సిన అవసరమే లేదు. ఎగ్జాక్ట్లీ తీయచ్చు, ఆయనకున్న క్రేజ్ ని బట్టి ఆ మూవీ ఆయనతో చేస్తే క్లిక్ అవుద్దని తీశారు. కుదిరితే టీ షర్ట్లు, షార్ట్స్లు ఇట్లాంటి వేసుకోకుండా ఏదో తిరుమలకి మనం వెళ్ళినట్టుగా పంచ కట్టుకురండి, అర్ధనగ్నంగా రండి, పైనుంచి ఏదో కప్పుకోండి అని చెప్పేసి ఒక నాన్ సెన్స్. అండ్ ఇంకొకటి చెప్పనా, దేవుడి గుడిలోకి ఎలాంటి బట్టలతో రావాలి అనేది ఇప్పటివరకు ఏ నియమ నిబంధన లేదు, మనం పెట్టుకున్నాం. తిరుపతిలో కూడా మనం రీసెంట్ గా వెళ్ళిన అక్కడ జీన్స్ వేసుకుని వచ్చారు, గర్ల్స్ కూడా జీన్స్ టీ షర్ట్స్ వేసుకుని వచ్చారు. మనం పెట్టుకున్న అవన్నీ కానీ కాకపోతే కొంచెం పద్ధతిగా బాగుంటాయి అంతే, అంతమించి ఇంకేం లేదు. అంతే తప్పితే నీ ఒళ్ళు నువ్వు ఈ బట్టలతోనే కప్పుకోవాలనే రూల్ నీకు ఎక్కడా లేదు. అర్థమైందా? నువ్వు కాటనే వేసుకో, సిల్కే వేసుకో, లేకపోతే షిఫాన్ వేసుకో, లేకపోతే క్రేప్ వేసుకో, జార్జెట్ వేసుకో, ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఇదొక నాన్ సెన్స్. వీళ్ళు జస్ట్ అలా పెట్టుకున్నారు అంతే, ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడలేము. అండ్ కుదిరితే మన స్క్రీన్ దగ్గర ఎవరికి ఇబ్బంది కలగకుండా కొబ్బరికాయలు కొట్టాలంట. అది కొబ్బరికాయలు కొట్టడం అంటే అసలు కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలి మా స్క్రీన్ దగ్గర? ఇంకా నయం స్క్రీన్కి ఇసిరేసారు, అది పోతుంది. పిచ్చా వీళ్ళకి ఏమన్నా గట్టికి కొడితే వచ్చి ఏన్నో తగులుతాయి అవన్నీ పిల్లలకి. ఆ పెంకులు అక్కడిక్కడ ఎక్కడ కనపడదు. నువ్వు చెప్పులు వేసుకురావద్దు అన్నావు, కొబ్బరి పెంకులు అక్కడిక్కడ ఉంటే ఎవడో ఒకటి కాలు గుచ్చుకుంటే ఏం చేస్తా చీకట్లో మళ్ళీ కొన్ని గుడిలో అయినా వెళ్తుంటది కాబట్టి చూసి జాగ్రత్తగా నడుస్తాడు. చీకట్లో మొత్తం మల్టీప్లెక్స్ లో అసలు వాటర్ బాటిల్స్ ఎలౌ చేయరు. చిన్న ఫుడ్ ఐటమ్ ఉన్నా, చూయింగ్ గమ్ ఉన్నా సరే తీసేసుకుని పంపిస్తారు. సో ఈ కొబ్బరికాయలు అరటిపళ్ళు లోపలే అమ్ముతారంటారు. వీడిని ఎత్తికేసి కొట్టుకోవడానికి కొంటారు ఈ దరిద్రాలన్నీ. ఇంతకుమించి ఇంకేం చేస్తారు? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఇవి విని ఎవడో ఒక పిచ్చోడు పాపం మరి తెలిసి తెలియని వాళ్ళు మహాభక్తులు ఉంటారు కొంతమంది, నిజంగానే కొబ్బరికాయలు పట్టుకెళ్ళి అక్కడ కొట్టి ఏదో సమర్పించుకుని ప్రమాదాలు అవుతాయి మా. ఇవి నీకు అర్థం కావట్లా. గుళ్ళు అంటే వాళ్ళకంటూ కొన్ని ప్లేసెస్ కట్టుబాట్లు ఉంటాయి. అక్కడ కొబ్బరికాయ కొట్టండి, ఇక్కడ చెప్పులు విదలండి, ఇటు నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అందరు ఎట్లా పడితే అట్లా వెళ్ళి మీద పడరు దేవుడి పైన. వాళ్ళకు పద్ధతి పాడు భారతదేశంలో ఇదొక్కటే కాదు కదా, ఎన్నో మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు రామాయణం 10 సినిమాలు రిలీజ్ అయి ఉండొచ్చు ఈ స్టోరీ తోటి. మనం శ్రీ మంజునాథ కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు. ప్రతి దేవుడు మనకి చిన్నప్పుడు దేవుళ్ళు అంటే సినిమాలు చూస్తే ఆ దేవుడు ఈ దేవుడు ఇది చేశాడు మనం సినిమాలు చూస్తే నేర్చుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఇన్ని పెట్టలేదు. దీనికోసం సినిమా వాళ్ళే థియేటర్ వాళ్ళే పెట్టలేదు రిస్ట్రిక్షన్స్, భక్తులు వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు. సరే, ఇంకొకటి కుదిరితే హనుమంతుడి కుర్చీని ధూపదీప నైవేద్యాలతో అలంకరించండి, ఏవో చేయండి. దేవుడా అసలు ఏం మనుషులేనా వీళ్ళు? ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు సీరియస్. కింద కార్పెట్ ఉంటుంది మా గుళ్ళలో, కింద కార్పెట్ ఉంటుంది. ఒక అగరబత్తి కింద పడ్డది ఏదేదో అయ్యిద్ది. కార్పెట్ ఇది ఎంత మన దగ్గర ఉండేది.
ఇదేం కామన్ సెన్స్ లేని వ్యవహారం నిజంగా. భక్తి ఉండొచ్చు కానీ మరి మరి మూఢనమ్మకాలు ఇంత అమ్మో నిజంగా చెప్పాలంటే ఎవరిని కనీసం ఏమీ తేకుండా లోపల పంపాలా. మీరు అన్నట్టు అది చాలా డార్క్ ప్లేస్. ఎవడన్నా ఏదైనా సంచులు పట్టుకొచ్చారనుకుంటే యాడనే పడేసి పంపించాలా, అంతకుమించి ఏం చేయకూడదు. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది. అండ్ దీంట్లో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, ఇంతమంది క్రౌడ్ వచ్చే ప్లేస్ లో వాళ్ళు కొబ్బరికాయలు ఇంకేదైనా పెట్టి తీసుకురావచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతాయి. అండ్ కుదిరితే ఇప్పుడు మనం ఏడుకొండలు ఎక్కేటప్పుడు గోవిందా గోవిందా అన్నట్టుగానే ఈ సినిమా థియేటర్ అంతా శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనండి. అంటే సినిమా చూడొద్దా వాడు వచ్చేది ఎందుకు? ఆయన పూజ చేయాలి అది అన్నారు. అదే గుడి అనుకోండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే ఏంటి విగ్రహాన్ని కనువిలా చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ 2.5 గంటలు సినిమా చూడాలి, ఈయనకినే జపం చేసుకుంటూ ఇంకా ఏం చూస్తారు వీళ్ళు సినిమాని. సో ఇదంతా నాన్ సెన్స్. వీళ్ళు ఎవరైనా పాటించినా దయచేసి ఎవరైనా సరే సంచులు గించులు ఏమైనా పట్టుకొస్తే థియేటర్ బయటనే అక్కడే పంపించేయండి, వాళ్ళు ఎవరిని రాని. చెకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వీళ్ళు ఘర్షణ పడితే చెప్పులు ఇప్పుతావా లేదా అని చెప్పి ఇసిరి ఏమన్నా కొడితే ఏమన్నా జాగ్రత్తగా. ఈ ఎన్ని వివాదాలు అవుతాయో నాకు తెలియదు, 2 రోజులే ఉంది మరి సినిమాకి, అట్లాగే అనిపిస్తుంది. ఓకే అండి, సో నమ్మకం ఉండొచ్చు కానీ మూఢతో ఉండకూడదని చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చి ఉండకూడదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాటి షో. చూస్తూనే ఉండండి ఆద్య మీడియా.